రైట్. తిరుపతి వద్ద వైకుంఠ ఏకాదశి సంబరాలు ఏ విధంగా ఉన్నాయో మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, తిరుపతిలో ప్రస్తుతం భక్తుల రద్దీ ఏ విధంగా ఉంది? తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం తెల్లవారుజామున 1:45 నుంచి ప్రారంభమైంది. ముందుగా వివిఐపీలు సుమారు 3,850 మంది వివిఐపీలు స్వామివారిని దర్శించుకున్నారు. వీరిలో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణతో పాటు ప్రస్తుత న్యాయమూర్తులు హైకోర్టుకు సంబంధించిన న్యాయమూర్తులు సుమారు 12 నుంచి 15 మంది వరకు సందర్శించుకున్నారు. తర్వాత రాజకీయ ప్రముఖులు ఏదైతే డిప్యూటీ సీఎం నారాయణ స్వామితో పాటు ఒక 6 మంది ఏపీకి చెందిన మంత్రులతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కూడా, సినిమా నటులు కూడా సినిమాకు సంబంధించిన పరిశ్రమలకు సంబంధించిన వారు కూడా పెద్ద సంఖ్యలో స్వామివారి దర్శనానికి వచ్చి వివిఐపీలు స్వామివారిని దర్శించుకున్నారు. మొత్తం 4,800 మంది వివిఐపీలు దర్శనం టికెట్లు తీసుకోగా ఇందులో 3,850 మంది దర్శించుకున్నారని టీటీడీ ఈవో చెప్పారు. తెల్లవారుజామున 1:45 నుంచి 5:40 వరకు వివిఐపీల దర్శనం తర్వాత పూర్తి స్థాయిలో ప్రస్తుతం సామాన్య భక్తుల దర్శనం కొనసాగుతుంది. మొత్తం ప్రతిరోజు 80,000 మంది స్వామివారిని వైకుంఠ ద్వారా దర్శనం చేసుకోవడానికి ఏర్పాట్లు చేశారు. మొత్తం 10 రోజుల పాటు శ్రీవారి వైకుంఠ ద్వారాన్ని తెరిచి ఉంచుతారు. గత 4 సంవత్సరాలుగా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారు మాడ వీధుల్లో స్వర్ణరథం మీద ఊరేగడానికి ఏర్పాట్లు చేశారు. మనం చూడవచ్చు, ప్రస్తుతం తిరుమల పుష్కరిణి ఎదురుగా ఉన్న ప్రదేశంలో స్వర్ణరథాన్ని ఉంచిన దృశ్యాలను మనం విజువల్స్లో చూడవచ్చు. ఈ స్వర్ణరథం ఊరేగింపు తర్వాత స్వామివారు వాహన మండపంలో సాయంత్రం వరకు 5 గంటల వరకు భక్తుల దర్శనార్థం స్వామివారిని ఉంచుతారు. మొత్తం మీద అయితే వైకుంఠ ద్వార దర్శనం ఏదైతే ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తిరుమలకు చేరుకుంటున్న పరిస్థితి. ప్రతిరోజు 80,000 మంది స్వామివారిని దర్శించుకోవడానికి అధికారులు ఏర్పాట్లు చేశామని టీటీడీ అధికారులు ఇప్పటికే చెప్పారు. ఉదయం నుంచి దర్శనం నిరాఘాటంగా కొనసాగుతుంది. మనం ప్రస్తుతం విజువల్స్లో ఆలయం లోపల వెళ్లే భక్తులను చూడవచ్చు. మొత్తం మీద అయితే పెద్ద సంఖ్యలో అటు విఐపీలు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. మొదటి రోజు ఏపీకి చెందిన వివిఐపీలకు ప్రోటోకాల్ దర్శనం ఇచ్చాము. ద్వాదశి రోజు తెలంగాణకు, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వారికి దర్శనానికి ఏర్పాట్లు చేస్తామని కూడా టీటీడీ అధికారులు ముందుగానే ప్రకటించిన నేపథ్యంలో ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వారు చాలా తక్కువగా వచ్చారని చెప్పవచ్చు. కేవలం న్యాయమూర్తులు మాత్రమే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పరిస్థితి. మొత్తం మీద శ్రీవారి సినిమా పరిశ్రమ నుంచి ఎవరెవరు స్వామి దర్శనం చేసుకున్నారు, అలాగే విఐపీలు ఎవరెవరు హాజరయ్యారు? సినిమా నటుడు, సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్తో పాటు వసంత రవి, అదేవిధంగా తమిళ, కర్ణాటకకు చెందిన భక్తులు కూడా, సినిమా నటులు కూడా వచ్చారు. అదేవిధంగా వివిఐపీలు అయితే మంత్రులకు సంబంధించి సీనియర్ డిప్యూటీ సీఎం నారాయణ స్వామితో పాటు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మంత్రి రోజాతో పాటు స్పీకర్ తమ్మినేని సీతారాం, ఎంపీ రఘురామరాజు, అదేవిధంగా చాలామంది మొత్తం మీద ఏపీకి సంబంధించిన రాజకీయ ప్రముఖులు మొత్తం వందల సంఖ్యలో స్వామివారి దర్శనం చేసుకున్నారు. మొత్తం మీద చాలా వరకు ఏపీకి సంబంధించినట్టు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు స్వామివారి దర్శనానికి వచ్చిన పరిస్థితి. మరోవైపు ప్రస్తుతం మనం చూడవచ్చు, పెద్ద సంఖ్యలో మాడవీధుల్లో భక్తులు స్వామివారి వైకుంఠ రథంపై స్వామి మలయప్ప స్వామి దేవేరులో కలిసి ఊరేగింపు మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారి స్వర్ణ రథోత్సవాన్ని వీక్షించడానికి మాడవీధుల్లో చేరుకుంటున్న పరిస్థితి. ఈరోజు వైకుంఠ ఏకాదశి రోజు స్వర్ణ రథోత్సవం ఉంటుంది. ద్వాదశి రోజు చక్రాల వరకు స్వప్న తిరుమంజనం పుష్కరిణి వద్ద నిర్వహించిన తర్వాత చక్రస్నానం నిర్వహిస్తారు. మొత్తం మీద అయితే టీటీడీ ఇందుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది. మొత్తం క్యూ లైన్లో ఉన్న భక్తులకు ఇటు ఉదయం నుంచి, తెల్లవారుజామున నుంచి ఆహారాలు, టీ, కాఫీతో పాటు పాలు అందిస్తాము. అదేవిధంగా క్యూ లైన్లో నిరంతరాయంగా ఉన్న భక్తులకు అన్నదాన ఏదైతే అన్న ప్రసాదాలు కూడా అందించడానికి ఏర్పాట్లు చేశామని అధికారులు చెప్తున్నారు. గతంలో వచ్చిన కొన్ని నిన్న రాత్రి అయితే కొంత గొడవ తలెత్తింది. ముఖ్యంగా ఏదైతే టీటీడీ చెప్పినప్పటికీ కొంతమంది భక్తులు పైకి చేరుకోవడము, వారికి టోకన్స్ లేకపోవడంలో వారిని పైకి అనుమతించలేదు. అదేవిధంగా తమకు కాటేజీలు ఇవ్వలేదు, లాకర్స్ కూడా ఇవ్వలేదని కొంతమంది మహిళా భక్తులు ఆందోళన చేసిన నేపథ్యము. మొత్తం మీద అయితే ప్రస్తుతానికి ప్రశాంతంగా దర్శనం జరిగిపోతుంది. మరోవైపు ఏదైతే స్వర్ణరథాన్ని మనం చూడవచ్చు, స్వర్ణరథాన్ని కేవలం మహిళా భక్తులే లాగే విధంగా ఏర్పాట్లు చేశారు. దగ్గరగా మనం విజువల్స్ లో స్వర్ణరథానితో పాటు ఆ భక్తులను కూడా మనం చూడవచ్చు. మొత్తం మీద రాధిక, ఈ టీటీడీ కొంత సంతృప్తికరమైన ఏర్పాట్లు చేసిందని చెప్పవచ్చు. అయినప్పటికీ భక్తులు ప్రతి ఏకాదశి, ద్వాదశి కీలకం ఆ రోజుల్లోనే దర్శించుకోవడానికి రావడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే కేవలం టోకన్స్ 45,000 టోకన్లు
ఉచిత ఏదైతే రైట్. సర్వదర్శనం టోకన్లు 45,000 ఇచ్చారో అదేవిధంగా 25,000కు పైగా 300 రూపాయల టోకన్స్ ఇచ్చిన నేపథ్యంలో భక్తులు కేవలం 80,000 మంది ప్రతిరోజు సందర్శించుకునే విధంగా చర్యలు తీసుకున్నామని అధికారులు చెప్తున్నారు. మొత్తం మీద అయితే ప్రస్తుతానికి ప్రశాంతంగా ఎలాంటి గొడవలు లేకుండా స్వామివారి దర్శనానికి వైకుంఠ ద్వార దర్శనము తిరుమలలో కొనసాగుతుంది. అదేవిధంగా తిరుపతిలోని స్థానిక ఆలయాల్లో కూడా వైకుంఠ ద్వారాలను ఏర్పాటు చేయడంతో స్థానికంగా ఉన్న కళ్యాణ వెంకటేశ్వర స్వామితో పాటు అలాగుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయాల్లో స్వామివారిని వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటున్న పరిస్థితి మనకు తిరుపతి తిరుమలలో కనిపిస్తుంది. రాధిక.